ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ట్రంప్ షరతులు తోసిపుచ్చిన ఇరాన్, అమెరికాతో చర్చించడం లేదని స్పష్టీకరణ, ఒప్పందం కుదరకుంటే భీకర దాడులు తప్పవన్న శ్వేత సౌధం. ఇరాన్లో విమానాశ్రయంపై ఇజ్రాయెల్ దాడులు, ప్రతి దాడులు కొనసాగిస్తున్న టెహ్రాన్, సౌదీ, బహ్రెయిన్లపై డ్రోన్లు ప్రయోగించిన ఐఆర్జీసీ. నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం. అమరావతి చట్టబద్ధ తీర్మానమే ప్రధాన అజెండా. భూ కేటాయింపులకు ఆమోదం తెలిపే అవకాశాలు. సింగపూర్ సంస్థకు అమరావతి రెండో విడత మాస్టర్ ప్లాన్ బాధ్యత 6 నెలల్లో ఇవ్వాలని ఆదేశం. వసతులు, ఆర్థిక ప్రణాళికల రూపకల్పనకు చర్యలు. తెలంగాణ అసెంబ్లీలో పద్దులపై రాత్రి వరకు చర్చ. 20,000 కోట్లతో రుణమాఫీ చేశామన్న తుమ్మల, నిరసనగా వాకౌట్ చేసిన బీఆర్ఎస్ సభ్యులు. 3 విడతల్లో భద్రాచలం ఆలయం, పట్టణం అభివృద్ధి 586 కోట్లతో చేపట్టనున్న తెలంగాణ సర్కార్. తొలి విడత పనులకు 351 కోట్లతో అనుమతులు. జిహాద్ శిక్షణకు పాక్, అఫ్ఘాన్ వెళ్లేందుకు సిద్ధమైన విజయవాడ యువకులు. బాంబుల తయారీకి ప్రణాళిక. హైదరాబాద్ వాసి సైదా, మరొకరు అరెస్ట్. మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్ను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంటనే బస్సుకు మంటలు అంటుకున్నాయి. ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధం కాగా అందులో చిక్కుకున్న 10 మంది సజీవ దహనమయ్యారు. మంటలు చెలరేగిన వెంటనే బస్సు నుంచి 10 మంది ప్రయాణికులు దిగిపోయారు. ప్రైవేటు బస్సు హైదరాబాద్ నుంచి మార్కాపురం జిల్లా పామూరు వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. యుద్ధం ముగింపునకు అమెరికా ప్రతిపాదించిన 15 షరతులను ఇరాన్ తిరస్కరించింది. బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంపై పరిమితి సహా కొన్ని ప్రతిపాదనలకు తమకు అంగీకారం కాదని తేల్చి చెప్పింది. అగ్రరాజ్యంతో ఎటువంటి చర్చలు జరపటం లేదని, మధ్యవర్తుల ద్వారా పంపే సందేశాలను చర్చలుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఇరాన్ ఒప్పందానికి రాకుంటే తీవ్రస్థాయిలో దాడులు తప్పవన్న అమెరికా, పాకిస్తాన్లో చర్చలు జరుపుతారని వస్తున్న వార్తలను తోసిపుచ్చింది. పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికాతో తాము చర్చలు జరపబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ తేల్చి చెప్పారు. యుద్ధాన్ని తాము మొదలు పెట్టలేదని పునరుద్ఘాటించారు. ఇజ్రాయెల్ అమెరికాను ఈ యుద్ధంలోకి నెట్టిందని ఇరాన్ ప్రభుత్వ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అబ్బాస్ అరాక్చీ పేర్కొన్నారు. యుద్ధంలో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అమెరికాతో చర్చలు జరపడం లేదని చెప్పారు. మధ్యవర్తుల ద్వారా అగ్రరాజ్యం చేసిన ప్రతిపాదనల్ని దౌత్య చర్చలుగా పరిగణించలేమని అన్నారు. పశ్చిమాసియాలో సైనిక స్థావరాలు ఉన్నప్పటికీ తన మిత్రదేశాల్ని రక్షించుకోవడంలో అమెరికా విఫలమైందని అరాక్చీ విమర్శించారు. ఇకనైనా పొరుగు దేశాలు అమెరికాను దూరం పెట్టాలని గల్ఫ్ దేశాలకు సూచించారు. తమ దేశ భద్రతకు ముప్పు కలిగిస్తే ధీటుగా స్పందిస్తామనే సందేశాన్ని ప్రపంచానికి తెలియజేశామని అరాక్చీ తెలిపారు. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి మిత్రదేశాలకు చెందిన నౌకల్ని తమ బలగాలు అనుమతిస్తున్నాయని వెల్లడించారు. శత్రుదేశాల నౌకల్ని అనుమతించబోమని తేల్చి చెప్పారు. పశ్చిమాసియాలోని అనేక దేశాల భూభాగాలపై నియంత్రణ కోసం గ్రేటర్ ఇజ్రాయెల్ ప్రాజెక్టును ఇజ్రాయెల్ చేపడుతోందని ఆరోపించారు. పశ్చిమాసియాలోని ఓ మిత్రదేశం సాయంతో తమ దేశానికి చెందిన ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు శత్రువులు కుట్ర పన్నుతున్నారని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఆరోపించారు. శత్రువుల కదలికలపై తమ బలగాలు నిఘా ఉంచాయని ఎక్స్లో పోస్ట్ చేశారు. తమ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు వారు ముందుకొస్తే అమెరికా మిత్రదేశంపై భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. అమెరికాతో చర్చలు జరపబోమన్న ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రకటనపై శ్వేత సౌధం స్పందించింది. అధ్యక్షుడు శాంతియుత మార్గాన్నే ఇష్టపడతారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. అయితే ఓడిపోయామన్న వాస్తవాన్ని ఇరాన్ గ్రహించకపోతే గతంలో కంటే తీవ్రమైన దాడులు చేపట్టేందుకు ట్రంప్ వెనుకాడనని ఆమె హెచ్చరించారు.
పాకిస్తాన్ వేదికగా ఈ వారం చివర్లో అమెరికా, ఇరాన్ అధికారులు చర్చలు జరుపుతారని వస్తున్న వార్తల్ని ఆమె ఖండించారు. వైట్ హౌస్ అధికారికంగా ప్రకటించే వరకు వాటిని నమ్మొద్దని ప్రజలకు సూచించారు. మరోవైపు 82వ ఎయిర్ బోర్న్ డివిజన్కు చెందిన 2500 మంది సైనికుల్ని మధ్యప్రాచ్యానికి తరలిస్తున్నామని అమెరికా రక్షణ శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఇరాన్కు చెందిన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుని వెంటనే ట్రంప్ కాల్పుల విరమణను ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. తద్వారా ఇరాన్పై యుద్ధంలో గెలిచామని ఆయన ప్రకటించుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అటు ఇరాన్, లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల్ని కొనసాగిస్తోంది. టెహరాన్లో ప్రభుత్వ భవనాల్ని లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించింది. ఫార్ రాష్ట్రంలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇజ్రాయెల్, అమెరికా ప్రొజెక్టుల్స్ తాకాయి. ఖాజ్విన్ నగరంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపట్టింది. దక్షిణ లెబనాన్లో హెజ్బుల్లా రాకెట్ లాంఛర్లను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్ తాజా దాడుల్లో లెబనాన్లో 3 చనిపోగా 11 మంది గాయపడ్డారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తోంది. బహ్రెయిన్లో దాడుల సైరన్లు మారుమోగాయి. తూర్పు రాష్ట్రంలో డ్రోన్లు అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. ఇజ్రాయెల్ పైన ఇరాన్ క్షిపణుల్ని ప్రయోగిస్తోంది. ఇరాన్ చేసిన దాడుల్లో ఇప్పటివరకు తమ దేశంలో 5200 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ ట్యాంకుల్ని లక్ష్యంగా చేసుకున్నామని హెజ్బుల్లా వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనలో మార్పులు చేశారు. మే 14, 15 తేదీల్లో ఆయన చైనాలో పర్యటించనున్నారు. ఈ మేరకు శ్వేతసౌధం ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి ఈ నెల చివర్లో బీజింగ్లో ట్రంప్ పర్యటించాల్సి ఉంది. ఇరాన్తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ చైనా పర్యటన వాయిదా పడింది. చైనా పర్యటనలో భాగంగా ట్రంప్ షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. వాణిజ్య ఒప్పందం సహా పలు భౌగోళిక అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపే అవకాశం ఉంది. రాజధాని అమరావతి 2వ దశ మాస్టర్ ప్లాన్ రూపకల్పన బాధ్యతను సింగపూర్కి చెందిన సుర్బానా జురాంగ్ సంస్థకు సిఆర్డీఏ అప్పగించింది. మౌలిక వస్తుల ప్రణాళిక రూపకల్పనకు ఆర్వీ అసోసియేట్స్ ని కన్సల్టెన్సీ సంస్థగా ఎంపిక చేసింది. రాజధాని 2వ దశకు మాస్టర్ ప్లాన్తో పాటు ఆర్థిక ప్రణాళికను కూడా ఒకేసారి సిద్ధం చేయాలని సిఆర్డీఏ నిర్ణయించింది. ఆ బాధ్యతను నైట్ ఫ్రాంక్ కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించింది. ఇటీవల గ్లోబల్ టెండర్లు పిలిచి ఈ 3 సంస్థల్ని ఎంపిక చేసింది. రాజధాని 2వ దశకు 6 నెలల్లో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని సిఆర్డీఏ గడువు విధించింది. రాజధాని తొలి దశ మాస్టర్ ప్లాన్, సీడ్ క్యాపిటల్ ప్లాన్, సిఆర్డీఏ ప్రాంతానికి ముసాయిదా ప్లాన్ను సుర్బానా జురాంగ్, తొలి దశ మౌలిక వసతుల ప్రణాళికను ఆర్వీ అసోసియేట్స్ సంస్థలే రూపొందించాయి. అమరావతి విస్తరణ ప్రణాళికలో భాగంగా 2వ దశలో మొత్తం 709.6 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి సుర్బానా జురాంగ్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఈ పరిధిలో మొత్తం 50 గ్రామాలు ఉన్నాయి. వాటిలో 7 గ్రామాల్లో ఇప్పటికే భూ సమీకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. మిగతా ప్రాంతంలో వచ్చే ప్రాజెక్టులను బట్టి ఎక్కడ అవసరమైతే అక్కడ భూ సమీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మాస్టర్ ప్లాన్ను మాత్రం మొత్తం 709.6 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి ముందుగానే రూపొందించనున్నారు. ప్రస్తుత రాజధానిని ఆనుకుని ఉత్తరాన కృష్ణానది నుంచి దక్షిణాన ఔటర్ రింగు రోడ్డు వరకు, తూర్పున చెన్నై, కోల్కతా జాతీయ రహదారి వరకు ఉన్న ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారు. 2వ దశకు భూ సమీకరణ చేస్తున్న 7 గ్రామాల్లో 20,494 ఎకరాలు, మిగిలిన 43 గ్రామాల్లో 1,54,853.43 ఎకరాలు భూముల విస్తీర్ణముంది. మొత్తంగా 2వ దశలో 1,75,347 ఎకరాలకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తారు. రాజధాని అమరావతి తొలిదశ మాస్టర్ ప్లాన్ను నవనగరాల కాన్సెప్ట్తో రూపొందించారు. విద్యుత్, తాగునీరు, మురుగునీరు, వర్షపు నీటిపారుదల వ్యవస్థలు, ఐసీటీ కేబుళ్లు వంటివన్నీ భూగర్భంలోనే డెక్లలో వెళ్లేలా రహదారుల్ని నిర్మిస్తున్నారు. కొత్తగా విస్తరించే ప్రాంతాన్ని తొలిదశతో అనుసంధానించేలా అదే స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుని ప్లాన్ రూపొందించనున్నారు. రాజధాని 2వ దశలో భాగంగా స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ విమానాశ్రయం సహా అనేక ప్రాజెక్టులకు తగ్గట్టు ఇప్పుడే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. రాజధాని అమరావతిని ఏపీ సర్కార్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్టుగా రూపొందించింది. ప్రస్తుతం వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకొచ్చి రాజధానిని నిర్మిస్తున్నా భవిష్యత్తులో రాజధానిలో ప్రభుత్వం వద్ద మిగిలే భూముల్ని విక్రయించడం, వివిధ పన్నులు, వనరుల ద్వారా సమకూరే నిధులతో రుణాలు తీర్చాలనేదే లక్ష్యం. రాజధాని 2వ దశకు కూడా అదే సూత్రాన్ని అమలు చేయనున్నారు. రాజధాని విస్తరణకు అవసరమయ్యే మూలధన వ్యయం, దానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ ప్రణాళికను రూపొందించే బాధ్యతను నైట్ ఫ్రాంక్ సంస్థకు అప్పగించారు. భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించగా, సిఆర్డీఏకి వచ్చే భూముల్ని విక్రయించడం, దీర్ఘకాలిక లీజు, జాయింట్ డెవలప్మెంట్ వంటి నమూనాల ద్వారా ఆర్థిక వనరుల సమీకరణకు ప్రణాళిక సిద్ధం చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ తీర్మానం చేయడమే ప్రధాన అజెండాగా నేడు మంత్రివర్గం సమావేశం కానుంది. కేబినెట్ ఆమోదం అనంతరం ఎల్లుండి జరిగే ప్రత్యేక శాసనసభ సమావేశంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు. నిన్న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో అమరావతికి చట్టబద్ధత అంశాన్ని టేబుల్ ఐటంగా తీసుకుని ఆమోదం తెలపాలని, వెంటనే బిల్ ప్రవేశపెట్టాలని కేంద్రం భావించింది. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ గతంలో అధికారికంగా తీసుకున్న నిర్ణయం వివరాలు పంపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. అయితే కేంద్రం కోరిన రూపంలో వివరాలు లేవని సీఎంఓ, శాసనసభ అధికారులు గుర్తించారు. అదే విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి తెలియజేయగా తాజాగా శాసనసభలో తీర్మానం చేసి పంపించాలని పీఎంఓ సూచించింది. దాంతో ఏపీ సర్కార్ ఆగ మేఘాలపై అసెంబ్లీని సమావేశపరుస్తోంది. ఏపీ రాజధానిగా అమరావతి చిరస్థాయిగా కొనసాగేలా భవిష్యత్తులో మళ్లీ జగన్ లాంటి వ్యక్తులు అధికారంలోకి వచ్చినా రాజధానిని అమరావతి నుంచి కదిపేందుకు వీల్లేకుండా చట్ట సవరణ చేయనున్నారు. వివిధ సంస్థలకు భూ కేటాయింపులపైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దళిత బంధు పథకంలో నిజమైన పేదలు కాకుండా బీఆర్ఎస్ కార్యకర్తలే లబ్ధి పొందారని తెలంగాణ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల పద్దులపై అసెంబ్లీలో సభ్యులు ప్రస్తావించిన అంశాలపై మంత్రి వివరణ ఇచ్చారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని అతి త్వరలో అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థుల బిల్లులను పెండింగ్లో పెట్టకుండా వెంటనే విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డైట్ ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల పద్దులను తెలంగాణ శాసనసభ ఆమోదించింది. దళిత బంధుకు సంబంధించిన జీవో ఒకటి విడుదల చేసిన అధ్యక్ష. టీఆర్ఎస్ కండో కప్పుకున్నారు, టీఆర్ఎస్ జెండా కట్టుకున్నారు, టీఆర్ఎస్ కార్యకర్తలు తప్ప ఒక్క వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారని చెప్తున్నా అధ్యక్ష. మేము ఒకటే చెప్పినాం అధ్యక్ష, జిల్లా కలెక్టర్ గారికి ఎవరైతే పేదవాళ్ళు ఉండి పూరెస్ట్ ఆఫ్ 4% ఉంటే ఆ యూనిట్ కూడా వాళ్ళ దగ్గరకు ఉంటే వారందరికీ కూడా సబ్సిడీ పరంగా పెండింగ్ ఉన్న విషయాలు కూడా ఆ యొక్క పెండింగ్ విడుదల చేసే విధంగా మా కలెక్టర్లతో కూడా తక్షణమే ఈ యొక్క సెషన్ అయిపోయిన తర్వాత ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేసుకుని దళిత బంధు సమస్య కూడా పరిష్కారం చేస్తారనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, మద్యం అమ్మకాలతో కాంగ్రెస్ సర్కార్ ఆదాయం పెంచుకుందనే ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పద్దులపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా విపక్ష సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. తెలంగాణను డ్రగ్స్ గుడుంబారహితంగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు గుర్తు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో నిఘా పెంచడంతో పాటు బెల్ట్ షాపుల కట్టడి, మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి చేస్తున్నట్లు మంత్రి జూపల్లి వివరించారు. గత ప్రభుత్వ పరిపాలనలో జరిగినప్పుడు లెక్కేస్తే యావరేజ్గా 24% మీ ప్రభుత్వ 10 సంవత్సరాలు పెరిగింది. ఆ లెక్క ప్రకారం పెంచాలనుకుంటే మరి 34,000కు 24% పెరిగింది ఎంత అధ్యక్ష? అంటే ఈ 35,000 40 కావాలా? ఏది 2024-25కు? మరి ఈ సంవత్సరానికి మళ్ళీ అదే ప్రకారం మళ్ళీ ఒక 7-8,000 కోట్లు, అంటే 53-54,000 కోట్లు పోవాలి. మరి 30,000 ఉంది అధ్యక్ష. ఎక్కడ పెరిగింది? లిక్కర్ ఈ ఆదాయం పెరిగేది నాట్ బై వే ఆఫ్ కన్జంప్షన్. రకరకాల ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్, అడిషనల్ ట్యాక్స్, సెస్, జీరో కరెక్షన్ అని, అంటే ఈ విధంగా ట్యాక్సులు పెంచి 400-500% ట్యాక్సులు పెంచి ఆదాయాన్ని పెంచిండ్రు. తెలంగాణలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపలు అందించనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. అసెంబ్లీలో పశుసంవర్ధక, మత్స్య, క్రీడల శాఖల పద్దులపై మంత్రి శ్రీహరి సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తెలంగాణలో బలమైన పశు సంపద ఉందని, గుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నామని మంత్రి తెలిపారు. రైతుల ఇంటి వద్దకే సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు. చేపలకు సంబంధించి మొన్నే కేబినెట్ లో మాట్లాడడం జరిగింది. మధ్యాహ్న భోజనం పథకంలో కూడా మధ్యాహ్న మూలంలో చేప పిల్లలకు ఇబ్బందికరం కాకుండా పౌష్టికాహారం చేప, తిలాపి చేపను కూడా పెంచి ఖచ్చితంగా పిల్లల పౌష్టికాహారాన్ని కూడా బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, గ్రామ స్థాయికి నుంచి క్రీడని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో సీఎం కప్ ఫస్ట్ ఎడిషన్, సెకండ్ ఎడిషన్ ద్వారా కూడా దాదాపు 5,10,000 మంది పిల్లలు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకుని క్రీడా గ్రామ స్థాయికి బలోపేతం చేయడానికి ప్రయత్నం చేసే అధ్యక్ష. ఇది ఈ రోజుతో చెప్పడంతో అయిపోతుంది అధ్యక్ష. దేశంలో ఎక్కడా లేని విధంగా 20,000 కోట్లతో రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వ్యవసాయ, సహకార శాఖల పద్దులపై రాత్రి అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రైతులు పండించిన మొక్కజొన్న పంటనంతటిని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. సహకార సంఘాల ఎన్నికలపై న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ముందుకెళ్తామన్నారు. రైతులకు మేలు జరిగే విధంగా పంటల బీమా పథకంపై ప్రభుత్వం ఆలోచిస్తుందని వెల్లడించారు. వ్యవసాయ, సహకార శాఖల పద్దులను శాసనసభ ఆమోదించింది. గతంలో చేసినటువంటి రుణమాఫీ రైతులకు ఉపయోగపడలేదనేది మన అందరికీ అర్థమైంది. అందుకనే కష్టమైన ఇబ్బందులున్నా ఒకేసారి చేస్తేనే దానికి అర్థం ఉంటుంది.
పంట రుణాలు మొత్తం 31,000. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట 2 లక్షల లోపు. 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీలు బ్యాంకులు ఇచ్చినటువంటి ఖాతాలు 25 లక్షలు. మాకు వచ్చినటువంటి అమౌంట్ 20,000 చిల్లరి. అంతవరకు 20,000 కోట్ల చిల్లర రూపాయలు రైతు ఖాతాల్లోకి వెళ్ళాం. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా రుణమాఫీ చేయలేదు. భారత ప్రభుత్వం కూడా మేము చెయ్యమని చెప్పింది. కాబట్టి దాని గురించి రైతుల్ని మీరు ఎంత వ్యవహారం చేసినా కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి దయచేసి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రుణమాఫీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఆరోపించారు. పద్దుల అంశంలో మాట్లాడితే అసెంబ్లీలో మంత్రుల ఎదురుదాడి తప్ప సమాధానాలు చెప్పకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. రుణమాఫీ అంశంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. మేము చాలా పాజిటివ్గా సలహాలు ఇచ్చినాము. ఏం జరుగుతుందో కూడా చెప్పే ప్రయత్నం చేసినాం. కనీసం ఈ సంవత్సరమైనా మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా విడుదల చేయాలని, మీరు తలపెట్టినటువంటి అన్ని కార్యక్రమాలు ప్రజలకు అందాలని ఆశిస్తూ, ఈ రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు 2 లక్షల లోపు రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు, 2 లక్షల పైన కూడా రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు. రుణమాఫీకి 31,000 కేటాయిస్తున్నామని మొదటి బడ్జెట్ స్పీచ్లో ఆర్థిక మంత్రి గారు చెప్పడం, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈరోజు 20,000 కోట్లు చేశాము, ఇంకా రుణమాఫీ లేనే లేదు, ఇక చెయ్యము అని చేతులెత్తే విధంగా బాధ్యతారహిత్యంగా మాట్లాడినందుకు నిరసనగా మేము ప్రొటెస్ట్ కింద ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం. భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే లక్ష్యంగా విజయవాడకు చెందిన 3 యువకులు జిహాదీ శిక్షణ కోసం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్కు వెళ్లేందుకు సిద్ధమైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. విదేశీ హ్యాండలర్ అల్ హకీమ్ షుకూర్ సూచనతో ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు నిర్ధారించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన జిహాదీ సభ్యులతో కలిసి పేలుడు పదార్థాలు తయారీకి సైతం 3 సిద్ధమవుతున్నట్లు తేల్చింది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో విజయవాడ వాసి మహమ్మద్ రహమతుల్లా షరీఫ్ నిషేధిత ఉగ్రవాద సంస్థల వైపు ఆకర్షితుడయ్యాడు. అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. జిహాదీగా మారాలని నిర్ణయించుకుని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్కియే దేశాల ఉగ్రవాదుల ఇన్స్టాగ్రామ్ ఖాతాల్ని అనుసరించడం మొదలుపెట్టాడు. ఉగ్రవాద సంస్థల జిహాదీ వీడియోల్ని తన ఇన్స్టాగ్రామ్, ఇతర ఖాతాల్లో పోస్ట్ చేసేవాడు. తనలాగే జిహాద్ ఆలోచనలు ఉన్న విజయవాడకు చెందిన మిర్జా సోహైల్ బేగ్, మహమ్మద్ దానిష్లతో కలిసి 2023లో అల్ మాలిక్ యూత్ ఇస్లామిక్ కమిటీ పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేశారు. జిహాదీల్ని తయారు చేయడం కోసం దీన్ని నెలకొల్పారు. యువతను ఆకర్షించడం కోసం ఆ సంస్థ పేరుతో యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఐడీలు, వాట్సాప్ గ్రూపులు ప్రారంభించారు. పాలస్తీనాపై దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయెల్ వస్తువులు వాడొద్దంటూ పోస్టర్లు తయారు చేసి వాటిని అన్ని ముస్లిం దుకాణాల వద్ద అంటించారు. జిహాద్ను వ్యాప్తి చేస్తున్న పలు సంస్థల సామాజిక మాధ్యమాల ఖాతాలు ఫాలో అయ్యేవారు. ఈ క్రమంలోనే అల్ ఖైదాకు చెందిన సైఫుల్లా ఖురేషీ, మహమ్మద్ ఫైక్ మరో వ్యక్తిని ఫాలో అయ్యేవారు. జిహాద్ ఎలా చెయ్యాలి, భారత్లో ఎలా విధ్వంసం సృష్టించాలి, ఎలా దాడులు చెయ్యాలి అనేది ఇన్స్టాగ్రామ్ మెసేజీల్లో చర్చించుకునేవారు. జిహాద్ శిక్షణ కోసం ఆఫ్ఘనిస్తాన్ లేదా పాకిస్తాన్ వెళ్లేందుకు 3 సిద్ధమయ్యారు. 2025 జూలైలో గుజరాత్ పోలీసులు సైఫుల్లా ఖురేషీని అరెస్ట్ చేయడంతో తమ ఉనికి చిక్కకుండా జాగ్రత్త పడ్డారు. తర్వాత విదేశీ హ్యాండ్లర్ అల్ హకీమ్ షుకూర్తో రహమతుల్లా, సోహైల్ బేగ్, మహమ్మద్ దానిష్లకు పరిచయం ఏర్పడింది. అతని ఆదేశాల మేరకే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఐసిస్, అల్ ఖైదా ఉగ్రవాదులతో వీరికి పరిచయాలు ఏర్పడ్డాయి. వీరంతా కలిసి జిహాద్ కోసం సిద్ధమయ్యారు. ఈ కేసులో 13 మందిని నిందితులుగా చేర్చారు. ఢిల్లీకి చెందిన లక్కీ అహ్మద్, జోధ్పూర్కు చెందిన జిషాన్, ముంబై వాసి షేక్ ఫయాజ్ రెహమాన్, పూణేకు చెందిన షారుఖ్ ఖాన్, పశ్చిమ బెంగాల్కు చెందిన మిర్ ఆషిఫ్ అలీ, బీహార్ వాసులు అజ్మనుల్లా ఖాన్, షాద్మాన్ దిల్కష్లను ఆయా రాష్ట్రాలకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్పై వారందరినీ విజయవాడ తీసుకొస్తున్నారు. హైదరాబాద్లోని చంచల్గూడకు చెందిన సైదా బేగం అనే మహిళను, కర్ణాటకలోని బళ్ళారికి చెందిన అబ్దుల్ సలాంను అరెస్టు చేసి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు వచ్చే నెల 6 వరకు కోర్టు రిమాండ్ విధించింది. వీరిని రాజమహేంద్రవరం కారాగారానికి తరలించారు. నిందితుల్ని కోర్టుకు తెచ్చిన సమయంలో కేంద్ర నిఘా అధికారుడు సైదా బేగం సలాంతో మాట్లాడారు. తనకు తీవ్రవాదులతో ఎటువంటి సంబంధాలు లేవని సైదా తెలిపింది. భర్త చనిపోవడంతో బిడ్డతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉన్నట్లు ఆమె తెలిపింది. తనకు 4 యువకులు ఆన్లైన్లో పరిచయమయ్యారని తెలిపింది. వారు పంపిన పోస్టుల్ని పోస్ట్ చేసేదాన్నని, తన ఐడీల్ని వారు ఉపయోగించుకున్నారని చెప్పింది. బళ్ళారికి చెందిన అబ్దుల్ సలాం లారీ నడుపుకుంటూ ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. ఉగ్రమూలాల ఘటనపై ఎన్ఐఏ మరో కేసు నమోదు చేసే అవకాశముందని తెలుస్తోంది.
పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజాప్రతినిధులతో ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవి, మంత్రి నిమ్మల, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రజాప్రతినిధుల పనితీరుపై సర్వేల నివేదికలను సీఎం వారికి అందించారు. ఉంగుటూరులో పీహెచ్సీని కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా మార్చేందుకు సీఎం అంగీకరించారు. తణుకులో 28 కోట్లతో విజయవాడ విశాఖ రహదారి మరమ్మతులకు ఆమోదం తెలిపారు. 10 ఎకరాల్లో తణుకు ఆటోనగర్ నిర్మాణానికి సమ్మతించారు. తాడేపల్లిగూడెంలో టౌన్ హాల్, ఎర్రకాల్వ, ఏలూరు కాల్వలపై వంతెనల నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. ఆచంటలో 110 కోట్లతో వశిష్ఠ నదిపై బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదముద్ర వేశారు. నరసాపురంలో బియ్యపు తిప్ప వద్ద 25 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటుకు సీఎం సుముఖత వ్యక్తం చేశారు. ఉండిలో కాల్వలపై బ్రిడ్జ్ రోడ్డు నిర్మాణానికి అంగీకరించారు. పాలకొల్లులో శెట్టిబలిజ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. 10 ఎకరాల్లో భీమవరం డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు. యనమదుర్రు మేజర్ డ్రైన్కు అప్రోచ్ రోడ్లు నిర్మించేందుకు చంద్రబాబు అంగీకరించారు. కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరాముడి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 10 రోజులు జరగనున్నాయి. ఈ రాత్రి అంకురార్పణతో ప్రారంభమై ఏప్రిల్ 5న పుష్పయాగంతో వేడుకలు ముగుస్తాయి. ఈ నెల 27న శ్రీరామనవమి సందర్భంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 1న సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాములోరి కళ్యాణానికి ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఒంటిమిట్టలో వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి శుభసూచకంగా ఆలయంలో పసుపు దంచే హరిద్రా ఘటన వైభవంగా జరిగింది. పసుపు దంచి స్వామికి అభిషేకం నిర్వహించారు. భద్రాచలం ఆలయం పట్టణాన్ని 3 దశల్లో 586 కోట్ల వ్యయంతో అద్భుతంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశ పనులను 351 కోట్లతో చేపట్టేందుకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి దశలో గోదావరి ఘాట్ అభివృద్ధి, ఆలయ పరిసరాల విస్తరణ, మౌలిక వస్తుల మెరుగుదల పనులను చేపడతారు. ఇందుకోసం గోదావరి ఘాట్కు 75 కోట్లు, ఆలయ సముదాయానికి 180 కోట్లు, పరిసరాల అభివృద్ధికి 96 కోట్లు కేటాయించారు. రెండవ దశలో ఆలయం సమీపంలో అభివృద్ధి పనులు, మూడవ దశలో భద్రాచలం పట్టణ సమగ్ర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ పనులు 2026లోనే మొదలవుతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఏడాది భద్రాచలం పర్యటనకు వెళ్లిన సందర్భంగా సమగ్ర అభివృద్ధికి హామీ ఇచ్చారు. భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులు ఆగమ శాస్త్రానికి అనుగుణంగా చేపడతామని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో హైదరాబాద్ జూబ్లీహిల్స్ కు చెందిన వైద్యుడు బాలాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలాజీ నివాసాన్ని ఒక డెన్గా వాడుకుంటూ అక్కడే రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి మరికొందరు ప్రతి నెల డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు గుర్తించారు. బాలాజీ కూడా మత్తు పదార్థాలు తీసుకున్నట్లు బయటపడింది. డ్రగ్స్ పెడ్లర్లు రాకేష్ వర్మ, అభిషేక్ సింగ్ మరొకరు పరారీలో ఉన్నారు. బాలాజీతో కలిపితే మొత్తం నిందితుల సంఖ్య 15కు చేరనుంది. రాకేష్ వర్మ రాజస్థాన్లో ఉన్నట్లు గుర్తించి వెతుకుతున్నారు. దర్యాప్తులో భాగంగా ఈ కేసు ప్రధాన నిందితులు రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, ఢిల్లీ వ్యాపారి నమితి శర్మను సిట్ అధికారులు 2వ రోజు కస్టడీలో విచారించారు. రోహిత్ రెడ్డికి దాదాపు 5 ఏళ్ల నుంచి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉన్నట్లు గుర్తించారు. కొందరు డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు, అనేక లావాదేవీల ఆధారాలను సంపాదించారు. వాటిని చూపించి రోహిత్ రెడ్డిని ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఈ నెల 14న ఫామ్ హౌస్ పార్టీలో కొకైన్తో పాటు MDMA డ్రగ్స్ వాడినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఫోరెన్సిక్ ల్యాబ్ ఫలితాలు వస్తే ఎన్ని రకాల డ్రగ్స్ వాడారో తెలుస్తుంది. జూబ్లీహిల్స్ వైద్యుడు బాలాజీకి తెలుగుదేశం ఎంపీ పుట్టా మహేష్ కు మధ్య సంబంధాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తుది ఓటరు జాబితాను ప్రకటించేందుకు ఈసీ చర్యలను వేగవంతం చేసింది. పరిశీలన కేటగిరీలో చేర్చిన 60 లక్షల మంది ఓటర్లలో 13 లక్షల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించింది. ఫలితంగా ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల సంఖ్య 76 లక్షలకు చేరింది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం 7.04 కోట్ల మంది ఓటర్లతో గత నెల 28న ఈసీ ఓటరు జాబితా ప్రచురించింది. వాటిలో 60 లక్షల మంది ఓటర్లను పరిశీలన కేటగిరీలో చేర్చింది. ఆ ఓటర్ల వివరాలను పరిశీలించేందుకు 705 మంది జ్యుడిషియల్ అధికారులను నియమించింది. ఇప్పటి వరకు 32 లక్షల మంది ఓటర్ల వివరాలను పరిశీలించిన జ్యుడిషియల్ అధికారులు 13 లక్షల ఓటర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. మరో 28 లక్షల మంది ఓటర్ల వివరాలను పరిశీలిస్తున్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత్కు అప్పగించాలన్న ఆదేశాలను సవాల్ చేస్తూ అతడు దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. కేసును తిరిగి విచారించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ కేసులో మళ్లీ విచారణ చేపట్టడానికి ఎలాంటి అసాధారణ పరిస్థితులు కనిపించడం లేదని ధర్మాసనం పేర్కొంది. సిబిఐ తరపున క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ న్యాయవాది నీరవ్ మోదీకి వ్యతిరేకంగా బలంగా వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణలో నేపథ్యంలో సిబిఐకి చెందిన దర్యాప్తు బృందం లండన్కి వెళ్లిందని అధికారులు తెలిపారు. ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ కేసు తీర్పు ఆధారంగా నీరవ్ మోదీ ఊరట పొందాలని చూశారు. ఈ ప్రయత్నాలను అడ్డుకున్నామని సిబిఐ అధికార ప్రతినిధి వెల్లడించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయలు తీసుకుని ఎగవేసినట్లు నీరవ్ మోదీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మళ్లీ ఘర్షణలు జరుగుతున్నాయి. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం నిన్నటితో ముగియటంతో ఇరుపక్షాలు మళ్లీ